పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విఎంఆర్డీఏలో తెల్ల ఏనుగు ఏళ్ల తరబడి అక్కడే తిష్టవేసి మాతృశాఖ నుంచి డిప్రెషన్పై వచ్చి 5 ఏళ్లైనా సీటు వదలని మేడం. ఎఫ్ఆర్ రూల్స్ కూడా మేడం ముందు బలాదూర్. పై అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఇలా అలా. మేడం అంటే మేడం అంతే. ఎందుకంటే 5 ఏళ్ల పాటు దాదాపు ఒకే సీట్లో కూర్చొని తిష్టవేసింది. 3 ఏళ్ల పాటు ఎఫ్ఆర్ఓ తర్వాత ఇక పై స్థాయి సీట్లోకి అనధికారికంగా వచ్చి ఏవైనా చేయగలుగుతున్నారంటే మేడం టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవాల్సిందే. అసలు మేడంని కదపడానికి ఎవరైనా సరే భయం. ఆ మేడంని తెల్ల ఏనుగులో పోలుస్తారు. వైట్ ఎలిఫెంట్ అయిన మేడం కదిలించడానికి ఏ కమిషనర్, ఏ విఎంఆర్డీఏ చైర్మన్ కూడా కనీసం ధైర్యం చేయలేకపోతున్నారట. ముఖ్యంగా విఎంఆర్డీఏ అటవీ శాఖలో ఇంత జరుగుతున్నా కనీసం ఒక్కరు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఉందట. కారణం ఆమె మేనరిజం అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి అక్షర శిల్పం పొరపాటున కూడా అందులో మహిళల మీద రాయడానికి అసలు మనస్కరించదు, ముందుకు వెళ్ళదు కూడా. కానీ ఈ అధికారిని విషయంలో మాత్రం ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఆవిడే కల్పిస్తున్నారు. పదే పదే ఆవిడ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఆస్తులు సంపాదించుకోవడం ఇలాంటివన్నీ కూడా బయట బహిరంగంగా కనిపిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో కనీసం మాట్లాడలేని పరిస్థితి చాలామందికి ఉంది. ఉద్యోగం చేయడం కాదు, అధికార దుర్వినియోగం అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని అక్షర శిల్పం కొన్ని విషయాలను మాత్రం ఇక్కడ ఉటంకించి చెప్పాల్సిన బాధ్యతతో సిద్ధంగా ఉంది. ముఖ్యంగా చేయాల్సిన ఉద్యోగం, అక్కడ నిర్వహించాల్సిన బాధ్యతల విషయంలో ఆమె ఏనాడు కూడా సరిగ్గా వ్యవహరించిన దాఖలు లేవు. సరికదా 5 ఏళ్ల పాటు ఇదే సీట్లో కూర్చోవడానికి ఆమెకు ఎలాంటి అర్హత లేదు. దీనికి ప్రత్యేకించి మంచి ఉదాహరణ వివరిస్తూ అధికారిక జీవాలతో మాత్రమే అక్షర శిల్పం ఈ వార్తా కథనాన్ని రాస్తుందని పాఠకులు గమనించాలి. విఎంఆర్డీఏలో అటవీ శాఖలో ఒక తెల్ల ఏనుగు ఉందట. ఆ తెల్ల ఏనుగు అటవీ శాఖలోనే ఆపై చివరాకరణ అంతస్తులో చక్కగా తిష్ట వేసుకొని కూర్చుంది. మొదట ఎఫ్ఆర్ఓగా వచ్చిన ఆ తెల్ల ఏనుగు క్రమక్రమంగా కాలం కలిసి రావడంతో, అక్కడ డిఎఫ్ఓలు సరిగ్గా వ్యవహరించకపోవడంతో నేరుగా డిఎఫ్ఓ స్థానానికి ఎగవాకింది. ఆవిడ చాలా చక్కగా కొన్నేళ్లు అందరినీ మేనేజ్ చేస్తూ ఈ ఉద్యోగంలోనే జాగ్రత్తగా ఉంది. కానీ ఆ ఉద్యోగంలో ఉండడానికి ఆవిడకు ఎలాంటి ఆదాయ శాఖలో గత అనుభవం లేదు సరికదా. ప్రస్తుతం కూడా ఉండాల్సిన అవసరం లేదు, అర్హత లేదు. ఎఫ్ఆర్ 18C ప్రకారం, ఆ జీవో ప్రకారం చూస్తే ఆవిడక్కడ ఉండడానికి ఎలాంటి అధికారం లేదని జీవో తేల్చి చెప్తుంది. అయినప్పటికీ అక్కడే కొనసాగడానికి ప్రధానమైన కారణం అక్కడ మొదటి నుంచి కూడా పై అధికారులను మేనేజ్ చేసుకోవడమే అనేది బహిరంగ రహస్యం. చాలా రోజుల నుంచి ఆమె వ్యవసాయ శాఖలోని ప్రధానమైన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రక్కనే ప్రధానమైన ఓ వ్యక్తిని పట్టుకొని తతంగా నడిపిస్తున్నారు. విఎంఆర్డీఏకు ఏమిటి ఈ దుస్థితి? కొత్తగా వచ్చిన కమిషనర్ తేజ్ భరత్ అయినా చైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాలని అక్షర శిల్పం ఆకాంక్ష. ఎందుకు ఆకాంక్ష అన్నామంటే, ఈ వ్యవస్థలో గత కొంతకాలంగా చాలా కథనాలు ఇచ్చాం. ఇటు ఊడా పుట్టిన నుంచి ఉన్న ఎంప్లాయీస్లో కానీ, అటు విఎంఆర్డీఏకి డిస్టింక్షన్పై వచ్చిన కొంతమంది కూడా ఈ వ్యవస్థ యొక్క బాగు గురించి ఆలోచించడం లేదు. ఇక్కడ ఊడా పుట్టిన నుంచి ఉన్న ఎంప్లాయీస్కి ఉద్యోగం అప్పనంగా అప్పచెప్పేస్తున్నారు. ఎందుకు ఈ మాట వాడమంటే, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి విఎంఆర్డీఏని ఇంతమంది సిబ్బంది అన్నం పెడుతుంది. వాళ్ళ తదనంతరం ఆ జాబులు వారి పిల్లలకిస్తే వారిలో ఆ వ్యవస్థను బాగు చేద్దామని 90% మందికి కూడా లేదు. ఇలా ఉంటే మేడం విఎంఆర్డీఏలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. కొంతకాలం క్రితం ఒక వర్క్ ఇన్స్పెక్టర్, 2 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఓ డిఆర్ఓ వచ్చారు. ప్రస్తుతం వర్క్ ఇన్స్పెక్టర్ రిటైర్మెంట్ అవ్వగా ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆమె మదర్ డిపార్ట్మెంట్ కాకుండా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు వెళ్ళారు. ఎందుకంటే ఆమె చాలా నిజాయితీ పర్రాలు, వివాదాలకు వెళ్తే మనిషి కాదు కాబట్టి అలా ఆమె తప్పుకున్నారు. ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ కూడా బదిలీపై అతని మదర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు.
వీరంతా వెళ్ళిపోగానే అక్కడనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి కొంతకాలం పాటు ఫారెన్ స్టడీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా డిఎఫ్ఓ సీట్పై కన్నేసింది. ఆ సీట్లో కూర్చొని ఆ పోస్టుకు ఆర్డర్ చేయించుకోవడం, అప్పటి నుంచి డిఎఫ్ఓ దాన్ని చెప్పుకోవడం, అన్ని కార్యక్రమాలకు అటెండెడ్ కావడం, విఎంఆర్డీఏ చైర్మన్ కమిషనర్లో మేనేజ్ చేయడం జరుగుతూ వస్తుందట. ఇప్పుడు అర్థమైంది కదా, అంటే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇవ్వడం తప్పు. సరే ఏదో డిప్యుటేషన్పై వచ్చారు కదా అని సర్దుకుందామంటే ఆ తర్వాత ఇలా తానే అన్నీ అంటూ డిఎఫ్ఓగా చెప్పుకోవడం ఇంకా తప్పు. ఇంకా పెద్ద తప్పేంటంటే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు అక్కడి నుంచి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇంకెంతకాలమైనా కొనసాగాలని ఆకాంక్షించేంత వరకు వెళ్ళింది. అంటే ఆమె ఎన్ని తప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోనీ ఈ ఉద్యోగంలో ఉంటూ ఆవిడ ఏదైనా పెద్ద ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారా అంటే అది కూడా లేదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే విఎంఆర్డీఏ అటవీ శాఖ పరిధిలో ఏ పార్కు కూడా ఇప్పటివరకు కూడా అందంగా కనిపిస్తుందనేది లేదు, ఒక్క కైలాసగిరి తప్ప. తోట్లకొండ ఇతరంత పార్కుల పరిస్థితి చూస్తే అంతా తుప్పలే కనిపిస్తాయి. ఆమె ఆధ్వర్యంలో తోట్లకొండ గత 5 ఏళ్లుగా ఎలా ఉందో చూసుకొని ఒకసారి రమ్మనండి. దీన్ని బట్టి ఆవిడ ఏ మేరకు వర్క్ చేస్తున్నారనేది తెలిసిపోతుంది. ఇక పోస్టింగ్ విషయానికి వద్దాం. ఆమె వ్యవసాయ శాఖ నుంచి అటవీ శాఖకు ఫారెన్ సర్వీస్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఎఫ్ఆర్ఓగా చేస్తూ నెట్టుకొచ్చారు. 2 నెలల క్రితం కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ అయిపోయారు. సరే ఏదో ఇన్ఛార్జ్ డిఎఫ్ఓగా రాణిస్తున్నారులే అనుకునేసరికి అన్నీ ఆవిడే చేయడంలో అవినీతికి అవకాశం పెరిగిపోయిందట. ఎందుకంటే అన్ని ఫైళ్లు తన ముందే వస్తాయి, తన ముందే వెళ్తాయి. ఇంకా వివరంగా చెప్తే అంటే ఆ సీటు గురించి చెప్పాల్సి వస్తే అన్ని పోస్టులు ఆమె చేస్తూ డిఎఫ్ఓ పోస్ట్ అంటే జిల్లా అధికారి పోస్టు కూడా ఆమెనే చేస్తున్నారు. అటు ఇంతకుముందు 4 పోస్టులు ఒక బిల్లుపై అందరి సంతకాల బిల్లు పాస్ చేసేటప్పుడు సూపర్వైజింగ్ అంటూ వర్క్లో కానీ ఇటు బిల్లు పాస్ చేసేటప్పుడు ఉండేది. ప్రస్తుతం ఒక సంతకంలో అన్నీ అయిపోతూ ఉండడం పెద్ద జోకులాగే అలాగే వింత. ఇదే అద్భుతం విఎంఆర్డీలో గత 5 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఎఫ్ఆర్ఓగా 21/10/2020 తేదీన ఆ పోస్టులో డిప్యుటేషన్పై చేరి 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. ఫారెన్ సర్వీస్ రూల్స్ FR 18C ప్రకారం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఫారెన్ సర్వీస్ ఉన్నప్పుడు ఆ జాబ్కు రాజీనామా చేసినట్లు లెక్క అని 18C రూల్ చెప్తుంది. మరి ఆవిడ ఇక్కడ కొనసాగడానికి అర్హత ఏంటి అనేది ఆవిడ సంస్థ విద్యుత్కే వదిలేస్తున్నామండి. ఇక అదండి, అలా జరిగిందండి, అలా జరుగుతుందండి, ఆవిడకు అలాగే జరుగుతుందండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలండి? కనీసం కొత్తగా వచ్చిన కమిషనర్ తేజ్ భరత్ అయినా తన అధికార ప్రకారం చర్యలు తీసుకోవాలండి. లేదు ప్రణవ్ గోపాల్ లాంటి డైనమిక్ లీడర్ విఎంఆర్డీఏ చైర్మన్గా ఉన్న సమయంలో చైర్మన్గా ఆయనైనా చర్యలు తీసుకోవాలి. దాదాపు 1 ఏడాది నుంచి ఆయన అయితే ఏ చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఆయన ఇందులో ఏమనలేం. కనీసం కొత్తగా వచ్చిన కమిషనర్ అయిన రూల్స్ అన్నీ ఎలా ఉన్నాయి, జీవో ఎలా ఉంది అని తెలుసుకొని ఆపై చర్యలు తీసుకుంటే మంచిదని కూడా విఎంఆర్డీఏ వర్గాల అభిప్రాయం. అయితే ఇందులో అక్షర శిల్పంకి ఎలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి. విఎంఆర్డీఏ బాగుంటే అదే చాలనే ఉద్దేశంతో ఇలా రాస్తున్నాం. ఏదైనా తర్వాతి కథనంలో అలా మిథిలాపురి కాలనీలో జరుగుతున్న ఓ కట్టడం, ఓ నిర్మాణం, ఓ ఇల్లు గురించి రాసుకుందాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.